నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. టీడీపీ అసెంబ్లీ టికెట్లలో శెట్టి బలిజలకు సముచిత స్థానం కల్పించాలని టీడీపీ శెట్టి బలిజ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ శెట్టి బలిజ వర్గీయుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర టీడీపీ శెట్టి బలిజ కన్వీనర్ కుడుపూడి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కుడుపూడి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ సాధికారిక కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, డాక్టర్ కాదా వెంకటరమణ, చెల్లిపోయిన శ్రీను, మొల్లేటి శ్రీను, మొలుల పోలయ్య, మేడిశెట్టి సూర్యనారాయణ, పితాని వీరభద్రరావు, కముజ వెంకటేశ్వరరావు, మట్టపర్తి రాజేశ్వరరావు, మట్టపర్తి అచ్యుత్, ఎల్లమెల్లి జగన్మోహన్, వనము వీరబ్రహ్మం, కడలి వెంకటేశ్వరరావు, చోలంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా కూడా ఏనాటి నుంచో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నారు కాబట్టి అధిష్టానం పరిశీలించాలని కూడా కోరుకుంటూ మీరు ఎంతవరకు చేయగలరో చేసి మిగిలిన నామినేటెడ్ పోస్టుల్లో ఎలా ఇస్తారో స్పష్టంగా హామీ ఇస్తూ మరి మాకు ఒక భరోసా నమ్మకము కల్పించి మీ గెలుపు బాటలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి అని మీ అందరినీ కూడా కోరుకుంటూ తప్పకుండా 1-2 రోజుల్లో తప్పకుండా క్లారిటీ వస్తుంది. మనకి ఎన్ని టిక్కెట్లు ఇస్తారు, ఏం చేస్తారు అనే క్లారిటీ అధిష్టానం నుంచి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మరలా అందరము సమావేశం అవుదాం. అందరం సమావేశమై మరి ఏ రకంగా మనం ఉధృతంగా ముందుకు పోవాలో కార్యాచరణ చేసి ముందుకు పోదామని మనవి చేసుకుంటూ, ఏది ఏమైనా క్రమశిక్షణతో మాత్రం ఉండండి. మనం నమ్ముకున్నటువంటి పార్టీ మరి ఖచ్చితంగా నిలదీసి మనం అడుగుదాం. మనం తమాషా ప్రకారంగా న్యాయం కోసం పోరాడదాం. తెలుగుదేశం పార్టీకే కట్టుబడదాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. మన తమాషా ప్రకారంగా మన వాటా మనం పొందుదామని మీ అందరికీ మరొకసారి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేననే ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకడానికి ఎంత శ్రమించాలంటే మేము వేవ్ వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోయే రకం కాదు శెట్టి బలిజ ప్రతి ఒక్కరు కూడా. అలాగని చెప్పి డబ్బులు కార్యక్రమాలకైతే ఎంతన్నా ఖర్చు పెడతాం, కానీ ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మీరు డబ్బులు తెచ్చుకోండి అంటే మేము ఎక్కడ తెచ్చుకోగలం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము వేదిక మించి అడుగుతున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామా, ఏ రోజు మిమ్మల్ని డబ్బులు అడగలేదు కదా. మరి ఇప్పుడు పోటీ చేయడానికి డబ్బులు తెచ్చుకోండి మీరంటే బీసీలు, శెట్టి బలిజీలు అంటే అణగారి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. మా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? పార్టీ మమ్మల్ని లేపాలి. ఎందుకంటే పార్టీ కోసం మేము కష్టపడి పనిచేస్తున్నాం. మీరు మాకు లిఫ్ట్ ఇవ్వకపోతే మేము పైకి ఎక్కడికి వచ్చి ఎక్కడ నాయకత్వం వస్తాం? శెట్టి బలిజీలో నాయకత్వం లేదంటారు. ఎక్కడి నుంచి వస్తుంది నాయకత్వం అనేది? మీరు పెంచితే వస్తుంది నాయకత్వం. మీరు పెంచాలి ఖచ్చితంగా. ఎందుకంటే శెట్టి బలిజీలు అంటే ఎవరో ఒకరో ఇద్దరో డబ్బులు తేగలరు తప్ప అందరూ కూడా డబ్బులు తెచ్చే స్థాయి అయితే శెట్టి బలిజీలకు లేదు. కనీసం ఎంపీటీసీగా పోటీ చేయాలన్నా ఆడ ఖచ్చితంగా ఆడ ఇల్లు తాకట్టు పెట్టుకోవడము, లేకపోతే ఆడెక్కడన్నా అప్పు తీసుకోవడము చేసి అలా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా చేసి పొలాలు అమ్ముకున్న వాళ్ళు, ఇల్లులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఈ రోజు కూడా పార్టీలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఇన్ఛార్జీలు ఎవరు కొత్తగా వస్తే వాళ్ళని పట్టుకుంటారు. అందుకే మనం చాలా తక్కువ చెప్పుకున్నాం. ఎందుకంటే ఈరోజు శెట్టి బలిజ అని ఎవరన్నా సరే తలెత్తుకుని తిరగలుగుతున్నాం అంటే పార్టీల దగ్గర, అగ్ర కులాల దగ్గర మనం ఎదుగుతున్నాం అంటే వెనకాతలు రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నాడు రా బాబు, వీళ్ళ మీదకి వస్తే నోరేసుకు పడిపోతాడు రా బాబు అని ఒక రకమైన భయం ఉందంటే అది కేవలం రెడ్డి సుబ్రహ్మణ్యం గారే. మన సీట్లు కూడా వాళ్ళే కేటాయించడం అనేది ఎంతవరకు దుర్మార్గం ఆలోచించండి. మన వాళ్ళు కూడా సీటు కావాలంటే పితాని గారి దగ్గరికి వెళ్ళండి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళండి. వేరే అగ్ర కొన్నాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని సీట్లు తెచ్చుకోవడం ఏంటండి బాబు? ఇది ఎక్కడ నేను చూడలేదు. ఇది అందరూ కూడా గమనించండి. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది, మనకు పోలిట్ బ్యూరో ఉన్నాడు పితాని సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మీకు కావాలనుకుంటున్నప్పుడు మిగతా నాయకులందరినీ కలుపుకోండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి పలకలు మోసిన వాళ్ళు మేము ఉన్నాం కదా. ఒక్కసారి కూడా ఎవరిని కలరు చెయ్యరు. మీకు ఏంటంటే అగ్ర కులాలు అందరిలో ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏంటంటే ఓ గొలుసు వేసి కింద కుక్కను కట్టేసినట్టు ఎవరో ఒకరు కావాలి శెట్టి బలిజీల నుంచి. అలాంటి వ్యక్తిని ఒకళ్ళు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న వ్యక్తికి పదవులు ఇస్తారు. ఈ రోజు నేను ఎంత కష్టపడి ఎంత మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున్న నాకు పదవులు వచ్చినా రాకపోయినా శెట్టి బలిజీ అన్న అతను ఎవరన్నా సరే
గౌరవంగా తలెత్తుకుని నుంచోవాలి ఎవరి దగ్గరైనా సరే. ఎందుకంటే మనం ఎవరి దగ్గర కూలి పని చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బు తింటలేదు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా కార్లు పెట్టుకుని ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని వచ్చే నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది సెట్టిపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులని ఇది గర్వంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి కేవలం సెట్టిపల్లి జిల్లా, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా, అలాగే కాకినాడ జిల్లా, నరసాపురం జిల్లా, ఇలా చాలా మంది ఎప్పుడు కూడా ఎంపీలు, జడ్పీటీసీలుగా అక్కడితోనే ఇదైపోతున్నాం. నాకు సెట్టిపల్లి సాధికార కమిటీ కన్వీనర్ ఇచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఎంతో కష్టపడి సెట్టిపల్లి అందరినీ ఏకం చేసి తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు ఎంతో మందిని జాయిన్ చేశాం. అలాగే మా గురువు గారైన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, పితాని సత్యనారాయణ గారు కానీ వాళ్ళ ఆశీస్సులతో ఈ యొక్క ప్రతి దుక్కున కూడా మీటింగ్లు పెట్టి సెట్టిపల్లి అందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నెగ్గించడమే ధ్యేయంగా ఈరోజు కూడా మేము పనిచేస్తున్నాం. దాన్ని మీరు గుర్తు పెట్టుకొని, ఎందుకంటే పెద్ద పెద్ద పదవుల రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని 2.5 సంవత్సరాలు కష్టపడిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కాదని ఇంకా ఎవరికి చీటిచ్చినా అక్కడ చెట్టుపల్లి సిద్ధంగా లేరని కూడా చెప్తా ఉన్నాను. మరి జాతి గర్వపడే స్థితిలో ఒక నాయకుడు మన జాతిలో ఉంటే, ఒక ఆనిముత్యం లాంటి, ఒక డైమండ్ లాంటి, ఒక డైనమిక్ లీడర్ మనకు అక్కడ ఇన్ఛార్జ్గా ఉంటే ఎవరెవరో వచ్చి ఇంకా ఏమీ లేకుండానే ఒక బయోడేటిక్ రావడం, నాకు టికెట్ వచ్చిందని ప్రచారం చేసుకోవటం, ఇది చాలా సిగ్గుచేటు. మనమే అవమానపరుచుకున్నట్లు లెక్క. మన జాతీయుడు అక్కడికి ఇన్ఛార్జిగా ఉండగా టికెట్ వచ్చిందని తిరగడం అనేది చాలా సిగ్గుచేటు, చాలా అవమానకరం, ఇలా చాలా తప్పని కొన్ని ఖండిస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఇకపోతే 2004లో పిలిసుబ్బ చంద్రబోస్ సెట్టిపల్లి సాధికారత సమావేశం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లకి ఏ అన్యాయం జరగకుండా ఎప్పటి నుంచో పార్టీని భుజం మీద వేసుకుని మోస్తున్న మాలాంటి కార్యకర్తలకు ఏ విధమైన ఇది జరగకుండా మేము మాట్లాడుకోని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించడమే ధ్యేయంగా సెట్టిపల్లి అందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి, ముఖ్యంగా కష్టకాలంలో ఎప్పుడున్నా సరే సెట్టిపల్లి అందరూ కూడా మీరు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేసిన చరిత్ర సెట్టిపల్లికి ఉంది. ఇప్పుడు పార్టీ ఉన్నప్పుడు మీరు కూడా మమ్మల్ని గుర్తించి సెట్టిపల్లిలకు తగిన అవకాశాలు ఇవ్వాలని, ఒకవేళ పార్టీ పొత్తులో భాగంగా ఇవ్వలేని పక్షంలో రేపు అధికారంలోకి రాగానే మాకు తమాషా ప్రకారం మీకు ఇన్ని సీట్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీలు ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం, పలానా దుక్కులు ఇస్తాం, లేకపోతే ఎంపీ ఇస్తాం అని చెప్పి మా జనాల్లోకి మేము కూడా వెళ్ళి వైసీపీ పార్టీకి ధీటుగా పనిచేసే విధంగా సెట్టిపల్లి అందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. మీరు కూడా ఆ విధంగా ఆలోచించి రేపు ఎలక్షన్ ముందు సెట్టిపల్లికి తను న్యాయం చేస్తారని పత్రికాపరంగా మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. సెట్టిపల్లి అందరూ ఇది గమనించి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కులం అనేది యాదృచ్ఛికంగా ఒక కులంలో పుడతాం. రాజకీయ పార్టీ అనేది ఆ కులంలో పుట్టిన తర్వాత ఒక రాజకీయ పార్టీని ఎన్నుకుంటాం. ఆ రాజకీయ పార్టీ ద్వారా ఆ కులానికి వన్నె తెచ్చేలా, ఆ పార్టీని అభివృద్ధి పరిచేలా, ఆ పార్టీని పటిష్టపరిచి ఆ కులం ముందుకు పోయేలా ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటుంది. మేము కూడా చెట్టుపల్లి కులంలో పుట్టాం. ఇక్కడికి వచ్చినటువంటి మేమందరం కూడా కుడిపూడి సత్యబాబు గారు కానీ, లేకపోతే దాసరి వీర వెంకట సత్యనారాయణ గారు కానీ, కేతా శ్రీని గారు కానీ అందరం కూడా చెట్టుపల్లి కులంలో పుట్టి తెలుగుదేశం పార్టీని ఎన్నుకుని ఆ పార్టీలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోతున్నాం. ఈనాడు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటంటే
మా మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు పెట్టినటువంటి చెట్టుబల్జ కులానికి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది. రాజకీయ పార్టీ టిక్కెట్లు ఇవ్వలేనటువంటి సమయంలో కూడా అమలాపురంలో, రామచంద్రపురంలో ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. అక్కడ 1978లో పిల్లి అప్పారావు గారు రామచంద్రపురంలో, ఇక్కడ కుడుపుడి సూర్యనారాయణ గారు, కుడుపుడి చిట్టబ్బాయి గారు గెలిచి చూపించాం. అటువంటి చైతన్యం కలిగినటువంటి చెట్టుబల్జ కులంలో పుట్టినటువంటి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవేళ సమావేశం పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో కొంతమంది చెట్టుబల్జీలు ముందుకు పోతున్నారు, వారికి కొంత సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నారు. వారు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని చెట్టుబల్జీ కులస్తులకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఇచ్చుకుంటూ పోతున్నారు. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆలోచించి వైఎస్ఆర్ సిపి ఇచ్చినటువంటి పదవులకు దీటుగా ఏమాత్రము తగ్గకుండా మా కులానికి కూడా ఒక గుర్తింపునిచ్చి మీరు ఈ ఎన్నికలలో ముందుకు ప్రోత్సహించాలని ఈ మీటింగ్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చెట్టుబలిజలు తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తాం, అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. ఎట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మా చెట్టుబల్జ కులస్తులకు తగినటువంటి సీట్లు ఇచ్చి, ఒకవేళ సీట్లు ఇవ్వలేకపోతే దామాసా ప్రకారంగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ అవకాశాలు కష్టకాలంలో పార్టీకి పనిచేసినటువంటి సీనియర్లను గుర్తుపెట్టుకుని రాత్రికి రాత్రే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వారిని హక్కుని చేర్చుకుని సీనియారిటీని పక్కన పెట్టొద్దు, పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వారికి సముచిత స్థానం ఇవ్వండి, పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వారికి కూడా స్వాగతించి కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు కూడా మమేకమైన తర్వాత వాళ్ళకు కూడా సందర్భాన్ని బట్టి సముచిత స్థానం ఇవ్వండి. అంతేగాని వారికి అందరం ఎక్కించి సీనియర్ నాయకులైనటువంటి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి వారిని తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.